ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ లక్ష్మీ దామోదరాయ నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కార్తీక పురాణంలోని 8వ రోజుకు వచ్చేసాము. ఆల్రెడీ 7 రోజుల పారాయణాలన్నీ నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచానండి. అవన్నీ కూడా మీరు వినొచ్చు. ఈరోజు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్తున్నారనమాట. ఓ జనక నరేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే హరి ముందర నాట్యమును చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలాలందు విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులు అవుతారు. ఈ నెల రోజులు నియమముగా విష్ణు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనమునకు చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికి, కాలసూత్ర నరకానికో వెళ్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుక్తుడై గంధ పుష్పాక్షత దీప ధూపాగ్జ భక్ష నివేదనలతో విష్ణువును పూజించేవారు పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విమానరూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకము నెల్లాళ్ళు దీపంను పెట్టలేని వాళ్ళు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులైనా దీపంను పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పెట్టేటంత సమయమైనా దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులుంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించే వాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథను చెప్తాను విను. సరస్వతీ నదీ తీరంలో అనాది కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణు ఆలయము ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూచి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తూడ్చాడు, నీళ్లు చల్లాడు. చేరువ గ్రామానికి వెళ్ళి పత్తి నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణ అర్పణమస్తు అనుకుని తనలో తాను ధ్యానం చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్నట్టు ఒక ఎలక ఆ గుడిలోనికి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరికి చేరినది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన ఒత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ ఒత్తి నుండి వచ్చే నూనెను వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ ఒత్తిని నోట కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపమును వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన ఒత్తి కోన వెలుగుతున్న ఒత్తి అగ్ని సంపర్కమై ఉండడంలో ఎలుక దానిని వదిలేసినది. అది ప్రమిదలో పడి 2 వెత్తులు చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదే విధముగా ఎలుక వలన పునఃప్రజ్వలితమైన తన పూర్వ పుణ్యావశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగత దేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి
అపూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేను ఒక ఎలుకను, కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షము ఏ పుణ్యం వలన వచ్చినదో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవర్ని, ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్య దేహము పొందాను? తపస్సంపన్నుడవైన నువ్వే నన్ను సమారాధన పరచగలవని వేడుకుంటున్నాను. నా యందు దయగలవాడవై వివరించు, నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. తక్షణమే ఆ యతి తన జ్ఞాననేత్రముతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. నాయనా, పూర్వము నువ్వు జైమిని గోత్ర సంజాతుడువైన బాహ్లికుడనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడైన నువ్వు నిరంతరం సంసార పోషణ పరాయణుడవై స్నాన సంధ్యాదుల్ని విసర్జించి వ్యవసాయమును చేపట్టి వైదిక కర్మానుష్ఠానులైన విప్రులను నిందిస్తుండేవాడివి. దేవతార్చనలను దిగవిడిచి సంభావన లాలసతతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవులు తినడమే పనిగా బ్రతికావు. చివరకు కాక బలాలు, పిశాచ బలాలను కూడా భుజిస్తూ వేద మార్గాన్ని తప్పి చరించావు. అందగత్తి అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థం ఒక దాసిదానిని నియమించి బుద్ధి వక్రించిన వాడవై నిత్యం ఆ దాసిదానిని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలాడుతూ నీ పిల్లలకు దాని చేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేత కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేకాదు ధనలుద్ధుడవై నీ కూతుర్ని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింపచేశావు. ఆ విధముగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరముగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసార్ల దైవపరముగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈ రోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక రూపము పోయి ఈ నర రూపము సిద్ధించినది. పై విధంగా యతి చెప్పినది విని తన గత జన్మ కృత పాపాలకు పశ్చాత్తాప్తుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మర్నాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి పౌర్ణములలో 3 రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలము వలన వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణ తత్పరుడై మసలి అంత్యములో సాయుజ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నాన, దాన, పూజ, దీపం, ఆలార్పణాధికములను ఆచరించేవాడు. శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతిపాత్రుడు, పాప విముక్తుడైన సాయుజ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు. 15వ అధ్యాయ సమాప్తః. 16వ ప్రారంభ అంటే 16వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఓ జనక మహారాజా, దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకము నెల రోజులు నియమముగా తాంబూల దానములు చేసేవాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి లగాయితూ రోజుకొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిని వెలిగించే వాళ్ళు వైకుంఠాగములవుతారు. సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంఛా సంకల్పపూర్వకంగా సూర్యుని ఉద్దేశించి స్నాన దానాలు చేయడం వలన సంతానవంతులవుతారు. విష్ణు సన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు, దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు. స్తంభరూపము. పౌర్ణమి నాడు విష్ణు సన్నిధిని స్తంభదీప ప్రజ్వలనం వలన వైకుంఠ పతిత్వం సిద్ధిస్తుంది. రాతితో గాని కొయ్యతో గాని స్తంభం చేయించి దానిని విష్ణు ఆలయమునకు ముందు పాతి ఆ మీదట శాలిధాన్యమును, వ్రీహిధాన్యమును, నువ్వులను పోసి దానిపై నేతితో దీపమును పెట్టిన వాళ్ళు హరిప్రియులవుతారు. ఈ స్తంభ దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపమును పెట్టిన వాళ్ళకి వైకుంఠ పతిత్వము సిద్ధిస్తుంది. ఇక దీపాన్ని దానము చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడము నా వల్లనయ్యే పనే కాదు.
ఈ స్తంభదీప మహిమకు ఉదాహరణకు ఒక కథను చెబుతాను విను అని చెప్పసాగాడు వశిష్ఠుడు. కొయ్య మొద్దకు కైవల్యం కలుగుట. నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేది. ఎందరెందరో మునులు ఆలయానికి వచ్చి కార్తీక వ్రతులై ఆ నెల్లాళ్ళు శ్రీహరిని షోడశోపచారాలతోనూ అర్చిస్తుండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతస్థలంలోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిని స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెబుతారు. ఈ రోజు కార్తీక పౌర్ణమి గనక మనం కూడా ఈ విష్ణు ఆలయ ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాము అని సూచించాడు. అందుకు సమ్మతించి ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కనుపులు లేని స్తూపకారపు చెట్టు ఒక దానిని చూసి దానినే స్తంభముగా నియంత్రించి శాలివ్రీహి తిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణు అర్పణము చేసి పునః గుడిలోకి వెళ్లి పురాణ కాలక్షేపము చేయసాగారు. అంతలోనే వారికి చటచటారావాలు వినడంతో వెనుతిరిగి స్తంభదీపం వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము పటపటా రావాలతో నిలువున పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడడంతో విస్మయచకుతులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరేణ్యులారా, నేను గతములో ఒక బ్రాహ్మణుడను అయినా వేదశాస్త్ర పఠనమును గాని హరికథ శ్రవణమును గాని క్షేత్రయాత్రటనలను గాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చో నియోగించి నేను ఉన్నతాసనమునపై కూర్చునేవాడిని. ఎవరికి దాన ధర్మాలు చేసేవాణ్ణి కాదు. తప్పనిసరైనప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను. దేవబ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికై ఖర్చు చేసుకుని వాడిని తత్ఫలముగా దేహాంతాన నరకగతుడైన అనంతరము 52,000 మార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 పర్యాయాలు తొండగాను, ఇంకో 10,000 సార్లు విష్టాశిన అయిన పురుగుగాను, కోటి జన్మలు చెట్టుగాను, గత కోటి జన్మలుగా ఇలా మొద్దు వలను పరిణమించి కాలంను గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. ఈ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రత ఫలము యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యను ముక్తి కలిగినది కదా. అందున కార్తీక పౌర్ణమి నాడు స్తంభదీపంను పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపం వలన ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దైనా మాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వలన దామోదరుని దయ వల్ల మోక్షమును పొందడం తథ్యము. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహులకి ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 15-16 అంటే 15-16 అధ్యాయములు 8వ రోజు అష్టమ దిన నాటి పారాయణము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అందరికీ మీకు ఈ కార్తీక పురాణం అనేది సులువుగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు ఇప్పటివరకు చూడని వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్లో అప్డేట్ చేస్తున్నాయి. అందరూ విని తరించగలరని మనవి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ ధన్యవాదములు.